జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం శ్రీ పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కర్కాటక రాశి వారికి సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. స్థాన చలనం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. గృహ మార్పు, స్థాన మార్పు, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో కూడా స్థాన చలనం జరిగే అవకాశం ఉంది. బదిలీలు కూడా జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు సహచర వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి సహచరులు సహాయ నిరాకరణ చేసిన కారణంగా కొన్ని మానసికమైనటువంటి సంఘర్షణలు మీరు పొందే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు అధికమవుతాయి. అనునిత్యం మీరు చేసేటువంటి ప్రయాణాల్లో అప్రమత్తత లేకపోవటం వల్ల వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కర్కాటక రాశి జాతకులు వాహన సంబంధమైనటువంటి అంశాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి విరామం విశ్రాంతి లేకుండా మీరు ఉండటం వల్ల మీ దేహానికి కష్టం, అకాల భోజనం, విశ్రాంతి లేకపోవటం, నీరసం, అలసట అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. వివాహ జీవితానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామితో విరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించిన స్థితిగతుల్లో మీరు చేసే ప్రయత్నం తప్పనిసరిగా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కానీ మీరు చేయని పొరపాటుకి సంజాయిషి ఇచ్చుకోవాల్సి రావటం, సమాజంలో కొంతమంది వ్యక్తులతో కొన్ని శాశ్వతమైనటువంటి విరోధాలు ఏర్పడే అవకాశం, కొన్ని సందర్భాల్లో మీ కుటుంబానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామి అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడానికి గల కారణం ఏంటో అర్థమవుతుంది. ప్రత్యేకించి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి బీపీలు, బ్లడ్ ప్రెషర్లు, తలనొప్పి, ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సంబంధమైన విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. సంతానానికి సంబంధించిన విషయంలో ఓ రకంగా భార్యాభర్తలకు తగు వస్తే పిల్లల్ని ఇద్దరు కూడా సరిగ్గానే చూసుకుంటూ ఉంటారు. కానీ తగువ పడుతున్నటువంటి భార్యాభర్తలు ఒకరికొకరు పిల్లలతో ఒకరి గురించి ఒకరు ఫిర్యాదులు, పొరపాట్లు చెప్పుకోవటం వల్ల మీ గర్భవాసాన జనించిన సంతతికి మీ మీదే విలువ తగ్గిపోవటం, ఏమీ చేయలేనటువంటి పరిస్థితులకి మీ గర్భవాసాన జనించిన సంతతి వారు మాట్లాడేటువంటి మాటకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇంటి నుండి కానీ, మీ నుండి కానీ ఉన్నతమైనటువంటి విద్య కోసం, లేదా ఉద్యోగం కోసం, లేదా భవిష్యత్తు కోసం కుటుంబం నుంచి దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మాతృ సంబంధమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. వాళ్ళ ఆరోగ్యపరమైన అంశాల్లో కొన్ని ఇబ్బందులు, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధులు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. వాహనం లేదా ఇల్లు మళ్ళీ మళ్ళీ మరమ్మత్తు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన అంశాలు మాత్రం ధనం చేతికి వచ్చినా ఖర్చు అయిపోవటం, కీలకమైనటువంటి సందర్భంలో కష్టతరమైన అంశాల్లో ధనానికి ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి. ఏది ఏమైపోయినప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో కర్కాటక రాశి జాతకులకి కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ కూడా
వాటిని అధిగమించేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తారు. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు. కొన్ని కొత్త సమస్యల్ని మీరు చూసే అవకాశం ఉంది. ఆర్థికంగా రావాల్సినటువంటి ప్రయోజనాలు ఆలస్యమవుతూ ఉంటాయి. విద్యార్థులకి యుగదాయకమైనటువంటి కాలమే. ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించడం వల్ల మంచి ఉత్తీర్ణతను సాధించటం, పోటీ పరీక్షల్లో మీరు అనుకున్నటువంటి విధంగా పోటీ పరీక్షల్లో మీరు విజయాన్ని సాధించే అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. వివాహం జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి జాతకులు అమ్మవారి స్వరూపమైనటువంటి దుర్గా స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయటం, దుర్గాష్టకాన్ని చదువుకోవటం, లేదా గ్రామదేవతా స్వరూపమైనటువంటి ఎల్లమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూకాలమ్మను పోలినటువంటి విశేషవంతమైనటువంటి దేవీ దేవతా స్వరూపాలని ఆరాధన చేయడం, పాల పొంగలిని నివేదించటం వల్ల అనుకూలవంతమైన ఫలితాలు మీరు పొందుతారు. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవరక్షని మెడలో ధరింప చేసుకోవటం వల్ల మీకున్నటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోతాయి. యోగదాయకమైన ఫలితాలు తప్పకుండా లభించే అవకాశం కనిపిస్తూ ఉంది.